ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఎన్నో రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైన నాన్ వెజ్ వంటలను మేము మీకు ఎంతో ప్రేమతో ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటల ప్రోగ్రాం ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు ఎపిసోడ్లో మన షెఫ్ జోగారావు గారు ఏ నాన్ వెజ్ వెరైటీస్ని చేసి చూపిస్తున్నారో తెలియాలంటే షెఫ్ని పిలవాల్సిందే కదా. లెట్స్ వెల్కమ్ ఆ షెఫ్. హలో అండి జోగారావు గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సూపర్. సో ఈరోజు మా వ్యూవర్స్కి ఏ నాన్ వెజ్ వెరైటీస్ని చేసి చూపించబోతున్నారు? గోదావరి స్పెషల్ పచ్చి నెత్తళ్ళ పులుసు అండి, అలాగే గుంటూరు స్పెషల్ అయిన గుంటూరు నాటుకోడి వేపుడు. గోదావరి స్పెషల్ పచ్చి నెత్తళ్ళ పులుసు, అలాగే గుంటూరు స్పెషల్ అయిన గుంటూరు నాటుకోడి వేపుడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఈరోజు రెసిపీస్. సో స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా అండి. ముందుగా నేను గోదావరి స్పెషల్ అయిన పచ్చి నెత్తళ్ళ పులుసు తయారు చేస్తానండి. షూర్. పచ్చి నెత్తళ్ళ పులుసుకి కావలసిన పదార్థాలు చూద్దామా. పచ్చి నెత్తళ్ళు 250 గ్రాములు, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు 4, మెంతులు 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టమాటా పేస్ట్ 1 కప్పు, చింతపండు రసం 1 కప్పు, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, బెల్లం చిన్న ముక్క, కొత్తిమీర కొద్దిగా. గోదావరి జిల్లా స్పెషల్ పచ్చి నెత్తల పులుసు అంట. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని ఉంది. మరి దాని తయారీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? తప్పకుండా అండి. ముందుగా నేను పచ్చి నెత్తళ్ళ పులుసు తయారు చేస్తానండి. దానికోసమని మనం ప్యాన్ తీసుకుందాం. సో మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా, ప్యాన్ వేడెక్కనిద్దాం. ప్యాన్ వేడెక్కింది కదా, మనం దీంట్లో ముందుగా ఆయిల్ వేసుకుంటామండి. ఈ నెత్తళ్ళ పులుసుకేమో ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగా వేస్తాం. సో నేను ఇక్కడ 1/2 కప్ ఆయిల్ తీసుకున్నాను. నెత్తళ్ళకైనా అలాగే చేపల పులుసు అయినా ఏదైనా చేసేటప్పుడు మనం ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఆయిల్ చక్కగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత కొన్ని మెంతులు వేస్తామండి. మెంతులని కొన్ని వేసుకోవాలండి. ఎక్కువగా వేస్తే ఏమవుతుందంటే మనకి డిష్ చేదైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కొన్ని మెంతులు మాత్రం వేయాలి. అలాగే కొన్ని లవంగాలు, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు. ఇది చాలా సింపుల్ డిష్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎస్పెషల్లీ గోదావరి వాళ్ళు చాలా ఎక్కువగా చేస్తుంటారండి. ఇప్పుడు మనం వీటిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందామండి. ఈ ఉల్లిపాయలు చక్కగా వేగాలండి. వేగిన తర్వాత మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొద్దిగా వేగనిద్దామండి. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి కదండి. ఇంకొద్దిగా మనకి కలర్ రావాలండి. అంటే బాగా వేగితే మనకి గ్రేవీ అనేది ఇంకా టెక్స్చర్ కూడా చాలా చక్కగా వస్తుంది. ఆనియన్స్ చక్కగా వేగాలండి. పచ్చి నెత్తల పులుసుతోటి ఏది కాంబినేషన్ బాగుంటుందండి? మనకి పులుసుతో రైస్, వైట్ రైస్ అనేది చక్కగా ఉంటుందండి. మనకి పులుసు అన్నాం కాబట్టి పులుసు రైస్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదండి. అవునండి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా కలపండి. ఇప్పుడు మనం ఈ ఫ్లేమ్ అనేది కొద్దిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలని యాడ్ చేసుకుందాం అండి. కొద్దిగా పసుపు, అలాగే కారం. మనకి చేపల పులుసుకి కారం అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. సో నేను మొత్తం కారం తీసుకుంటున్నాను ఇక్కడ. కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి కలపండి ఒకసారి. సో దీంట్లో పసుపు, కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మొత్తం అన్ని మసాలాలన్నీ మనం వేసామండి. అలాగే మనం దీంట్లో ఉప్పు కూడా వేసుకుందామండి. మంచిగా వేగాలండి. వేగింది కదా, ఇప్పుడు మనం దీంట్లో ఏవైతే మనం ముందుగా తీసుకున్నామో పచ్చి నెత్తల్ని దాంట్లో మనం యాడ్ చేద్దామండి. ఇది ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు మనం ఈ ఏదైతే మసాలాలు వేగాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో ఈ పచ్చి నెత్తల్ని వేద్దామండి. మిక్స్ చేసాను. చక్కగా కలపండి. ఎక్కువగా కలపొద్దు, ఇలా లైట్గా జస్ట్ అలా కలపండి. ఇప్పుడు మనం దీంట్లో టమాటాలను తీసుకొని మనం కొద్దిగా మిక్సీలో ముందుగా పేస్ట్ చేసుకొని ఈ టమాటా పేస్ట్ని దీంట్లో యాడ్ చేస్తామండి. కొంచెం స్లోగా మిక్స్ చేయండి. ఎక్కువగా స్పీడ్గా మిక్స్ చేస్తే ఏమవుతుందంటే ఈ
నెత్తళ్ళు అని విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనం దీంట్లో చింతపండు రసం కూడా యాడ్ చేస్తామండి. పులుసు కాబట్టి బై డిఫాల్ట్ చింతపండు రసం వెళ్ళిపోతుందండి. చింతపండు రసం వేస్తాం. అలాగే ఇంకొన్ని నీళ్ళని దీంట్లో యాడ్ చేసుకుందామండి. ఇంకొన్ని వేయండి, చాలండి. దీన్ని మనం చక్కగా ఒకసారి, అంటే గరిట ఆల్రెడీ ఎక్కువ పెడితే ఏమవుతుందంటే విరిగిపోతుంది కదా, చక్కగా ఇలా కలుపుకుందాం దీన్ని. సో మొత్తం అంతా మిక్స్ అయింది కదా. ఓకే, మిక్స్ అయిన తర్వాత దీన్ని మనం మూత పెట్టి ఉడికించుకుందామండి. ఓకే, ఎంతసేపు ఉడికించుకోవాలండి? ఇది మనకి సుమారు ఒక 15 నుంచి 20 నిమిషాల టైం పడుతుందండి. బాయిల్ రావాలి. బాయిల్ అయితే మనకి నెత్తళ్ళన్నీ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. కానీ మనం ఇందులో వేసిన ఏదైతే చింతపండు మరియు టమాటా రసం అది వేసాం కదా, ఆ రెండు కొద్దిగా చక్కగా బాయిల్ అయితే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. చక్కగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుందామండి. సో మనకి పులుసు అనేది మరిగింది కదా, ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా బెల్లం, అంటే మనం చింతపండు వేసాం కదా, దీంట్లో చిన్న ముక్క బెల్లం వేయడం వల్ల ఏంటంటే ఆ పులుపు ఈ బెల్లం పులుపు అనేది విరుగుతుంది కదా, దానిలో ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి చేపల పులుసుకి. మనం దీంట్లో చిన్న ముక్క బెల్లం వేసుకుంటామండి. బెల్లమే వేసుకోవచ్చా అండి, లేదా దీంట్లో కొద్దిగా చక్కెర కూడా వేసుకోవచ్చా? చక్కెర కూడా వేసుకోవచ్చు అండి. ఇంకా చక్కెర కంటే బెల్లం అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చక్కెర కూడా వేసుకోవచ్చు, బెల్లం అవైలబిలిటీ లేకపోతే. బెల్లం చాలా బాగుంటుంది కాబట్టి నేను బెల్లం వేసానండి. కానీ మేక్ షూర్ చక్కెర వేసినా బెల్లం వేసినా చాలా తక్కువ క్వాంటిటీ వేయాలండి. ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే దాంట్లో మనకి స్వీట్నెస్ వచ్చేస్తుంది. అంటే వేసి వేయనట్టు చాలా కొద్దిగా వేయాలి. దాంతో ఆ పులుపు అనేది తిరిగి మనకి మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా కొత్తిమీర జల్లుకుందాం. కొత్తిమీర జల్లుకొని మనం మూత పెట్టి మరొక 2 నిమిషాలు మరిగిస్తే మనకి ఈ పచ్చి నెత్తళ్ళ పులుసు అనేది రెడీ అయిపోతుందండి. పులుసు రెడీ అయినట్టుందండి, ఒకసారి చూసేద్దామా? చక్కగా మరిగిందండి. మనకి మంచి స్మెల్ కూడా చాలా చక్కగా వస్తుంది. మనకి ఆయిల్ కూడా పైన అంతా తేలిపోయింది కదా, చక్కగా పులుసు కూడా మరిగిపోయింది. ఈ నెత్తళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చక్కగా ఉడికాయి. ఇది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందామండి. సర్వింగ్ డిష్లో సర్వింగ్ బౌల్ తీసుకోండి. స్మెల్ చాలా బాగుంది, గుమగుమలాడుతుంది. అవునండి, మనం దీంట్లో కరివేపాకు వేసాం, చింతపండు వేసాం, టమాటా రసం వేసాం, దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కాబట్టి చాలా చక్కగా మంచి టేస్ట్ వస్తుంది. గోదావరి స్పెషల్ పచ్చి నెత్తళ్ళ పులుసు రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అదండి గోదావరి స్పెషల్ పచ్చి నెత్తళ్ళ పులుసు. స్మెల్ అదిరిపోయింది. టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దామా? పచ్చి నెత్తల పులుసుకి కావలసిన పదార్థాలు: పచ్చి నెత్తలు 250 గ్రాములు, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు 4, మెంతులు 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టమాటో పేస్ట్ 1 కప్పు, చింతపండు రసం 1 కప్పు, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, బెల్లం చిన్న ముక్క, కొత్తిమీర కొద్దిగా. తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయిన తర్వాత మెంతులు, లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలిపి, ఉప్పు, పచ్చి నెత్తళ్ళు, టమాటా గుజ్జు వేసి కలిపి, చింతపండు రసం, నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తరువాత బెల్లం, కొత్తిమీర వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చాలా చాలా రుచిగా ఉండే గోదావరి స్పెషల్ పచ్చి నెత్తల పులుసు రెడీ. పచ్చి నెత్తల పులుసు తయారీ ప్రాసెస్ చూశారు కదా, ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. వావ్, పచ్చి నెత్తలు. ఆ నెత్తలు అనేది చాలా సాఫ్ట్గా ఉంది. పులుసు వేయడం వల్ల పులుపు ఆబ్వియస్గా ఉంటుంది అండ్ టేస్ట్ చాలా బాగుంది. నేను చెప్పడం కాదు కానీ మీరు ట్రై చేయండి. పచ్చి నెత్తల పులుసు వచ్చేసి రైస్ తోటి బెస్ట్ కాంబినేషన్, తప్పకుండా ట్రై చేయండి. పచ్చి నెత్తల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంది. మన సెకండ్ రెసిపీ అయిన గుంటూరు నాటుకోడి పులుసు కోసం నేను వెయిట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా అండి.
గుంటూరు నాటుకోడి వేపుడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. నాటుకోడి 250 గ్రాములు, ఎండు మిరపకాయలు 6, పచ్చి కొబ్బరి 1/2 కప్, జీలకర్ర 1/2 స్పూన్, ధనియాలు 1 స్పూన్, యాలకులు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, మిరియాలు 1/2 స్పూన్, లవంగాలు 4, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. చూసారు కదా కావాల్సిన పదార్థాలు. మరి గుంటూరు నాటుకోడి వేపుడు ఎలా చేస్తారో చూసేద్దామా? తప్పకుండా అండి. మనకి ఈ నాటుకోడి వేపుడు కోసమని మనం ముందుగా దీనికి కొద్దిగా మసాలా తయారు చేసుకోవాల్సి ఉంటుందండి. దానికోసమని కొద్దిగా మసాలాను మనం డ్రై రోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను దానికోసం ఒక ప్యాన్ తీసుకుంటాను. స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేయండి. ముందుగా మనం కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చిన్న ఫ్లేమ్ పైన పెట్టి కడాయి పెట్టి దీంట్లో మనం ధనియాలు, ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ధనియాలు, అలాగే లవంగాలు, ఓకే, కొన్ని మిరియాలు, దీన్ని మనం స్లోగా కలపాలండి. కొద్దిగా ఇవి వేగనివ్వాలి. దీన్ని ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటవుతుందంటే మనకి త్వరగా స్పైసెస్ అంటే ఏవైతే వేస్తామో అందులో అవి మాడిపోయే ఛాన్స్ ఉంటాయి. కొంచెం వీలైనంత స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలండి. దీంట్లో అంటే మసాలాస్ ఇలా రోస్ట్ చేసే వేసుకోవాలా, లేదు రెడీమేడ్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా అది కూడా యూస్ చేసుకోవచ్చు? అంటే గరం మసాలా పొడి కంటే మనం నాటుకోడితో మనం ఇలా రోస్ట్ చేసి వేసుకోవడం మంచి టేస్ట్ వస్తుందండి రెడీమేడ్ కంటే. అలాగే నేను దీంట్లో కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తున్నానండి. మనకి జీడిపప్పు వేయడం వల్ల ఏంటవుతుందంటే ఈ మసాలాతో పాటు మనం కుక్ చేసేటప్పుడు కొంచెం రిచ్ ఫ్లేవర్ అనేది మనకి డిష్లో అడిషనల్గా వస్తుందండి. గ్రేవీ థిక్ కూడా థిక్ అవుతుంది. ఓకే. ఈ జీడిపప్పుతో పాటు నేను దీంట్లో కొబ్బరికాయని తురిమి ఇలాగా వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి లేనప్పుడు ఆల్టర్నేట్గా డ్రై కొబ్బరి కూడా డెసిక్రేటెడ్ కోకోనట్ కూడా దొరుకుతుందండి. కానీ మనకి దానికంటే ఈ పచ్చి కొబ్బరి వేయడం వల్ల పచ్చి కొబ్బరిని మనం ఇలా కొద్దిగా రోస్ట్ చేసుకుంటే అది డ్రై అయిపోతుంది కదా, అది సరిపోతుందండి. దానికంటే ఇది ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. అలాగే మనం దీంట్లో ఎండు మిరపకాయలని వేస్తామండి. ఇవి చక్కగా వేగాలండి. మనం మిరపకాయలన్నీ ముందు వేస్తే అవి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం ఈ కొబ్బరి, జీడిపప్పు ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా మిరపకాయలు వేస్తే అది మంచిదండి, ఫ్లేవర్ వస్తుంది. ఓకే. గుంటూరు నాటుకోడి వేపుడు అసలు ఈ పేరు ఎందుకండి అంత ఫేమస్ అయింది? మనకి గుంటూరు ఏంటంటే చాలా నాటుకోళ్ళని చాలా ఎక్కువగా దొరుకుతాయండి. వాళ్ళు చాలా ఎక్కువగా దీన్ని ప్రిపేర్ చేస్తుంటారు. సో దానికోసమని గుంటూరు నాటుకోడి అనేది చాలా, ఈ నాటుకోడి వేపుడు అనేది చాలా ఎక్కువ ఫేమస్ అయింది. మనం అక్కడ గుంటూరు నాటుకోడి వేపుడిని మనం ఇక్కడ అందరి కోసం, మన వ్యూవర్స్ కోసమని ఇక్కడ నేను చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది, స్పైసీగా, చాలా డిష్ అంటే ఇంకా చాలా అదిరిపోతుంది అనమాట ఇది తయారైన తర్వాత. సో ఈ మసాలాన్ని మనకు చక్కగా రోస్ట్ అయినాయి కదండి. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా పౌడర్ లాగా చేసుకుందామండి. సో ఇది పౌడర్లా చేసుకునడానికంటే ముందు మనం దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇది చల్లగా అయ్యి మనకి మంచిగా పౌడర్ అనేది చక్కగా వస్తుంది. సో మనం దీన్ని ఒక సెపరేట్ ప్లేట్లో తీసుకుందాం. దీన్ని మనం పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా ఆయిల్ వేసుకుందాం అండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వీటిలో యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర వేసిన తర్వాత వీటిని కొద్దిగా వేగనిద్దామండి. ఈ జీలకర్ర కొద్దిగా చిటిపట్లు ఆడాలి కదా. మనం దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలని వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం దీంట్లో నాటుకోడి ముక్కల్ని దీంట్లో వేసుకుందామండి. జనరల్గా మనకి నాటుకోడి ఏంటంటే కొద్దిగా ఉడకడానికి కొద్దిగా టైం తీసుకుంటుందండి ఎక్కువగా. దీన్ని మనం ఈ ఆయిల్తో పాటు కొద్దిగా వేగడం వల్ల మనకి మంచిగా ఉడుకుతుంది. ఈ నాటుకోడి వేసుకున్న తర్వాత దీంట్లో మనం కొద్దిగా ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కారం, ఈ మసాలాలు మనం చక్కగా ఒకసారి కలుపుకుందాం అండి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల దీనికి మంచి టేస్ట్ అనేది వస్తుందండి.
ఈ నాటుకోడి మనకి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కదా, మనం దీంట్లో కొద్దిగా నీళ్లు వేసి దీన్ని చక్కగా ఉడికించాలండి. చాలండి. మనం దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇది ఉడుకుతుంటుంది కదా, దీనికి మనకి అరౌండ్ 30 to 35 minutes పడుతుందండి ఉడకడానికి. ఇప్పుడు మనం ఏదైతే ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని మనం పౌడర్లా చేసుకుందామండి. ఈ చికెన్ అనేది కొద్దిగా కుక్ అయింది కదా, ఇప్పుడు మనం దీంట్లో మనం ముందుగా చేసుకున్న ఏదైతే పొడి ఉందో దాన్ని వేసుకుందామండి. మనం ఈ మసాలా వేసాం కాబట్టి ఇది ఇంకా ఉడకాలండి. ఈ నాటుకోడి ఇంకా ఉడకలేదు కదా, ఇంకా హాఫ్ డన్ అయింది, ఇంకా మనకి టైం పడుతుంది ఉడకడానికి. మనం మూత పెట్టుకొని ఇంకా కొద్దిసేపు ఉడికించుకుందామండి దీన్ని. జోగరావ్ గారు, హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా, చెక్ చేద్దాం ఒకసారి. చెక్ చేద్దామండి. నాటుకోడి మసాలా స్మెల్ చాలా బాగా వస్తుందండి, చక్కగా వేగింది కూడా. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా కరివేపాకు నేను ఇక్కడ ఏంటంటే లాస్ట్లో వేస్తున్నానండి, ఎందుకంటే మనకి తినేటప్పుడు దీని ఫ్లేవర్ చాలా చక్కగా వస్తుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఈ రెండు వేసుకొని, కావాలంటే ఈ స్టేజ్లో మనం పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు అండి. కానీ నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ముందు వేసాను కాబట్టి ఇంకా అది స్పైసీ అయిపోద్దని ఇక్కడ వేయట్లేదు. సో దీన్ని చక్కగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ డిష్లో తీసుకుందామండి. గుంటూరు నాటుకోడి వేపుడు రెడీ అయిందండి, ప్లీజ్ టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. వావ్, గుంటూరు స్పెషల్ గుంటూరు నాటుకోడి వేపుడు. స్మెల్ అదిరిపోయింది. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దామా. గుంటూరు నాటుకోడి వేపుడికి కావలసిన పదార్థాలు: నాటుకోడి 250 గ్రాములు, ఎండుమిరపకాయలు 6, పచ్చి కొబ్బరి హాఫ్ కప్, జీలకర్ర హాఫ్ స్పూన్, ధనియాలు 1 స్పూన్, యాలకులు 2, దాల్చిన చెక్క 1 చిన్న ముక్క, మిరియాలు హాఫ్ స్పూన్, లవంగాలు 4, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, గరం మసాలా పొడి హాఫ్ స్పూన్, పసుపు హాఫ్ స్పూన్, ధనియాల పొడి హాఫ్ స్పూన్, జీలకర్ర పొడి హాఫ్ స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ధనియాలు, లవంగాలు, మిరియాలు వేసి వేగనివ్వాలి. ఆ తరువాత జీడిపప్పు, పచ్చి కొబ్బరి తురుము, ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత చల్లారనిచ్చుకొని పొడి చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో నూనె వేసి అది వేడి అయిన తర్వాత యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తర్వాత నాటుకోడి, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కారం వేసి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత తయారు చేసుకున్న పొడిని వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుంటూరు నాటుకోడి వేపుడు రెడీ. తయారీ ప్రాసెస్ చూసారు కదా, నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను. వావ్, నాటుకోడి వేపుడు ఫస్ట్ టైం నేను తింటున్నాను. అండ్ షెఫ్ గారు అన్నట్టే స్పైసీనెస్ అండ్ ఆ కాంబినేషన్స్ అనేది సూపర్గా ఉంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇవాల్టి స్పెషల్ అయిన గోదావరి నెత్తెల పులుసు అలాగే గుంటూరి నాటుకోడి వేపుడు, ఈ 2 రెసిపీస్ ఎంతో బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ నాన్ వెజ్ వెరైటీస్తో మీ ముందు ఉంటాం. అప్పటి వరకు దిస్ ఇస్ శ్రవంతి అండ్ షెఫ్ జోగారావ్ గారు సైనింగ్ ఆఫ్. బాయ్.